సింహాచలంలో 7 భక్తులు సజీవ సమాధి. ఏమిరంటే చూడండి, నాసిరకం గోడ కట్టి 7 మంది భక్తులు సజీవ సమాధి అయ్యారు. దైవ సాక్షిగా మళ్ళీ భక్తులే బలి. చూడండి, దీనికి చంద్రబాబు నాయుడే బాధ్యత అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉమామహేశ్వరం, శైలజ కుటుంబ సభ్యులను ఓదార్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు, ఇది చంద్రబాబు నాయుడు చేసిన బాధ్యత, నాసిరకం గోడగట్టి అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. 7 మంది చనిపోవడం ఎవరికైనా బాధేస్తుంది. వాళ్ళలో చనిపోయిన వాళ్ళల్లో వాళ్ళ పేర్లు అయితే చూద్దాం. వాళ్ళు చనిపోయిన వాళ్ళల్లో పేర్లు చూడండి: శేషరావు, స్వామినాయుడు, ఎడ్ల వెంకట్రావు, పిల్ల ఉమామహేశ్వరరావు, పిల్ల శైలజ, మహాలక్ష్మి, పైల వెంకటరత్నం. వీళ్ళు 3 సంవత్సరాలకు ముందు పెళ్ళైన వాళ్ళు, అంటే యువజంట అండి. వాళ్ళు పాపము, మన యువజంటను చూస్తే బాధ వేస్తుంది. ఆ యువజంట కూడా చనిపోయారండి. వాళ్ళు పెళ్ళైన యువజంట అండి. వాళ్ళు యువజంట వచ్చి పిల్ల మహేష్, శైలజ. వీళ్ళు పాపము పెళ్ళై 3 సంవత్సరాలంట. దీనికి బాధ్యత ఎవరు? కాంట్రాక్టర్ది బాధ్యత, చంద్రబాబు నాయుడు గారి బాధ్యత లేదు. గత ప్రభుత్వంలో దీనికి గత ప్రభుత్వంలో ఈ కాంట్రాక్టర్కి ఇచ్చిన పనికి గత ప్రభుత్వం తప్ప, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అయితే కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, వీటికన్నిటికీ సరిగా కఠినంగా వ్యవహరించట్లేదనేది మటుకు అందరికీ తెలుస్తుంది.